ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ సాయి కృష్ణాయ నమః. ఆత్మీయులందరికీ సాయిరామ్. ఈరోజు మనం భగవద్గీతలోని చతుర్థాధ్యాయ ఫలం తెలుసుకుందాం. సాయిరామ్. గంగానదీ తీరమున వారణాసి పట్టణము గలదు. అందలి విశ్వనాథుని దేవాలయమున భరతుడని మహనీయుడు భక్తి శ్రద్ధలతో నిత్యము గీత 4వ అధ్యాయమును పారాయణం సలుపుచుండెను. నిత్యమాత్మరతస్తుర్యం జపత్యధ్యాయమాదరాత్ తదభ్యాసాదదుష్టాత్మా నద్వంద్వైరభిభూయతే. దానిచే అతడు పవిత్రుడై సుఖ దుఃఖ శీతోష్ణాది ద్వంద్వములందు సమబుద్ధి కలిగి ఉండెను. ఒకప్పుడు అతనికి మహాత్ములను సందర్శింప కుతూహలము జనింప పర్యటనకు బయలుదేరాను. త్రోవలో ఒక చోట 2 రేగు చెట్ల క్రింద విశ్రమించి గీత 4వ అధ్యాయమును పారాయణం చేశాను. తిరిగి అట్ల నుండి వెడలినప్పుడు ఆ చోట రాలినటువంటి 2 రేగు పండ్లను తీసుకుని పోయాను. తదుపరి 5 దినములకు ఆ 2 చెట్లును ఎండిపోవా అందలి జీవులు పూర్వ జన్మ జ్ఞానము గల 2 బ్రాహ్మణ బాలికలై ఒక చోట జనించిరి. ఇట్లుండగా ఒకనాడు ఆ భరత మునీంద్రుడు ఆ బాలికల గృహములకేగా వారు అతనికి పూజాదులు కొనొచ్చి అతని ఆదేశముపై తమ వృత్తాంతమంతను ఇట్లు వివరించి చెప్పదొడిగిరి. మహాత్మా, పూర్వము గోదావరి తీరమున చిన్న పాపమును తీర్థస్థలమున సత్యతప్పుడనేటువంటి యోగి పుంగవుడు ఘోర తపంబు సలుపుచుండెను. అతని తపస్సుచే తన పదవికి ఏమైనా భంగము కలుగునేమో అని తలంచి ఇంద్రుడు దానికి అంతరాయము గలింపనించి అప్సరసల మగమ్మ 2 ఆ చోటికి పంపాను. ఇంద్రుని ఆజ్ఞానుసారము మేము మునీంద్రుని చెంతకేకి సుమధురముగా నృత్య గానాదులను సెలపతొడిగేతిమి. దానిచే అతడు కోపోద్దీప్తుడై గంగాతీరమున 2 రేగు చెట్లై జన్మించులాగా మమ్మలను శపించాను. అంతటా కరుణింపుడని దీనచిత్తలమై మేము వేడుకొనగా భరతుడైన మహాత్ముడు మీ చెంతకు వచ్చు వరకు మీకు ఆ వృషరూపముండను. అనంతరము పూర్వజన్మ శృతి గల వారై మానవ జన్మ ఎత్తి క్రమముగా దేవతారూపమును పడగలరని చెప్పి వాకృచ్చెను. మహాత్మా, ఈ విధముగా శాపవచమున రేగు చెట్లుగా ఉన్న మా చెంతకు పూర్వము తాము దయచేసి గీత చతుర్థాధ్యాయమును పారాయణము చేసి ఉండరి. తత్ఫలితముగా మాకు శాప విమోచన కలిగినది. ఘోర సంసారము నుండి మమ్మలను తరింపజేసిన మహనీయులకు తమకు ఇవే మా నమోవాకములని ఆ బాలబాలికలు 2 తమ భక్త్యంజలని ఆ మునుగును అర్పించి అప్పటి నుండి తామున్నటువంటి గీత చతుర్థాధ్యాయము నిత్యము ఆదరముతో జపించుచు సుఖముగా ఉండిరి. కన్యే చతుర్థమధ్యాయం జపేతా నిత్యమాదరాత్. కాబట్టి గీత చతుర్థాధ్యాయ ఫలం మానవులే కాదు వృక్షాదులను దోష విముక్తులై తరించుట. జై శ్రీకృష్ణ.